కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో దుండగలు జరిపినటువంటి కాల్పుల ఘటన కలకలం రేపింది. భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో గాయపడినటువంటి 4 సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కేసులో తాజాగా కీలక ఆధారాలు బయటకు వచ్చాయి. ఘటన జరగడానికి ముందు జగిత్యాల జిల్లా ధర్మపురిలోనే 5 దుండగలు 3 రోజుల పాటు స్టే చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి విజయలక్ష్మి లాడ్జ్లోని సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. జ్యువెలరీ షాపు దోపిడీ తర్వాత మళ్లీ తిరిగి ధర్మపురి గోదావరి మీదుగానే దొంగలు పరారైనట్లు తెలుస్తోంది. ఇక సమ్మర్ కావడంతో గోదావరి ప్రవాహం తక్కువగా ఉండటంతో బైక్ అక్కడే పడేసి దొంగలైతే పరారయ్యారు. మరో బైకు పైన వచ్చిన దొంగలు ఎటువైపు వెళ్లి ఉంటారని చెప్పేసి అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఇక దొంగల కోసం పోలీసులు 16 బృందాలుగా అయితే ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి 5 నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేయడంతో ఇక వారి ఆచూకీ తెలిసిన వారికి 1,00,000 నగదు బహుమతిని కూడా ప్రకటించారు. సమాచారం అందించినటువంటి వారికి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేశారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో ఉన్నటువంటి పీఎంజే జ్యువెలర్స్లోకి వినియోగదారుల రూపంలో ప్రవేశించినటువంటి 5 సాయుధ దుండగలు ఒక్కసారిగా సిబ్బందిపై తుపాకీలతో అయితే కాల్పులకు తెగబడడంతో 4 సిబ్బందికి అయితే గాయాలైనటువంటి విషయం తెలిసిందే. ఇక అనంతరం దుండగలు భారీ మొత్తంలో అయితే బంగారు ఆభరణాలను దోచుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దోపిడీని తీవ్రంగా పరిగణించినటువంటి పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. ఈ ఫోటోలలో ఉన్నటువంటి వ్యక్తులు కరీంనగర్ నగల దుకాణంలో జరిపినటువంటి దోపిడీలో పాల్గొన్నారని, వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని చెప్పేసి సరైన సమాచారం అందించిన వారికి ₹1,00,000 బహుమతి ఇవ్వబడుతుంది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కరపత్రాలను విడుదల చేశారు.